నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. పలు సామాజిక సేవలతో ఐటీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించిన టీడీపీ నాయకులు. జై హింద్ జేజేలతో సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు నిర్వహించిన బీజేపీ నాయకులు. కీటక జనిత వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి. రాష్ట్ర ఎంటమాలజికల్ కన్సల్టెంట్ పోలు కొండారెడ్డి. ఉన్నత విద్యావంతుడు, విలువలకు ప్రాధాన్యత పెంచే నాయకత్వ లక్షణాలను తాత ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా స్వీకరించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వ విద్యాశాఖ మంత్రిగా ఐటీ విభాగానికి వన్నెతెస్తున్న నారా లోకేష్ యువతకు స్ఫూర్తిదాయకమని తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు కోగంటి రోహిత్ నారా లోకేష్ జన్మదినోత్సవేళ స్వదార్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనల మేరకు శుక్రవారం ఉదయం స్వధార్లోని నిరాధారులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను విశేషంగా స్పందించే రోహిత్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పేదల పక్షాన ఉంటూ ఉన్నతమైన లక్ష్యాలను సాధించాలని, ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కార్యాచరణలో విలువలతో ముందుకు వెళ్తున్నారని, పార్టీ విధానాలకు ప్రాధాన్యత ఇస్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్నారని లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు కోగంటి రోహిత్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి పదవికి వన్నెతెస్తూ తనదైన విధానంతో ముందుకెళ్తున్న లోకేష్ బాబు మాలాంటి యువతకు స్ఫూర్తిదాయకమని, తండ్రి ఆలోచనకు ఆచరణ రూపంలో చూపించే దిశగా కృషి చేస్తున్న నారా లోకేష్ నాయకత్వంలో పనిచేయడం తమకు గర్వంగా ఉందని లోకేష్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రావి కృష్ణమోహన్, శంకర హరికృష్ణ, కాపూరి చంద్రశేఖర్, సతీష్, గుమ్మడి సంపత్ వర్మ, పి విజయ్, హరిబాబు, గోగినేని అశోక్, సూర్యదేవర బోస్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి 43వ జన్మదినం సందర్భంగా మనందరి అభిమాన నాయకులు తెనాలి, గుంటూరు, కృష్ణా 2 జిల్లాల పట్టభద్రుల శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనలతో తెనాలి పట్టణ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ గారి సౌజన్యంతో తెనాలి పట్టణంలో ఉన్నటువంటి పేద పిల్లల సదార్ ఆశ్రమంలో ఈరోజు నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మా అందరి తరఫున నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిండి 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో పాటు మరింత శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మంచి శక్తిని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మన ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సదార్ హోంలో ఆ పేద పిల్లలకి టిఫిన్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనల మేరకు లోకేష్ గారు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా కష్టపడి ఈరోజు ఎన్నో వందల కంపెనీలను తీసుకొచ్చి యువతకి స్ఫూర్తిగా నిలిచారు. మేమందరం లోకేష్ అన్న గారి నాయకత్వంలో, వారి సూచనలతో ఇలాగే ముందుకు కొనసాగుతామని తెలియజేసుకుంటూ నారా లోకేష్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని తల్లి పిల్లల వైద్య విభాగంలో రాష్ట్ర విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినోత్సవ వేళ టీడీపీ నాయకులు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో, రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి వల్ల భవిష్యత్తులో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ మాట్లాడుతూ యువత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న నారా లోకేష్ రాష్ట్ర యువతకు ఆదర్శమని అన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం తెలుగు యువతకు గొప్ప అవకాశం, అదృష్టమని అన్నారు. అనంతరం తల్లి పిల్లల వైద్య విభాగం వార్డులలో పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రావిచిన్ని, కుదరవెల్లి శ్రీనివాసరావు, జొన్నాదుల మహేష్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, పరుచూరి రమ్య, అక్కిశెట్టి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మనందరి అభిమాన నాయకులు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సౌజన్యంతో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి పిల్లల వార్డులో బ్రెడ్, పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ బాబుకి తెనాలి నియోజకవర్గం తరఫున, ప్రజలందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో పాటు భగవంతుడు మంచి శక్తినివ్వాలి. అలాంటి తాత ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని తండ్రి చేస్తున్నటువంటి
కృషిని పుచ్చుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్ని మంచిగా పరిపాలించాలి, ప్రజల బాగోగుల కోసం పరిశ్రమలు తీసుకోవాలి, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని తను చేస్తున్నటువంటి శ్రమ కృషి భగవంతుడు ఇంకా శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా నడవాలని చెప్పేసి ఆ భగవంతుడు ఆయురారోగ్యంతో పాటు శక్తియుక్తులను కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్ర రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు అన్న నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా పొద్దున సోదార్ హోంలో టిఫిన్ల కార్యక్రమం, అట్లాగే ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో పిల్లలకి బ్రెడ్ మరియు ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనలతో వారి నేతృత్వంలో మేము ఈరోజు ఇక్కడ ఈ గొప్ప ఎత్తున ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి మంత్రివర్యులు నారా లోకేష్ పట్ల తమకున్న అభిమానం చాటుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జొనాదుల మహేష్, అన్నం పిన్నారావు, పరుచూరి రమ్య, బోయపాటి అరుణ, ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ శాసకీరావు, అక్సిటి వెంకటరావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మంత్రి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఆయన యంగ్ డైనమిక్ లీడర్ అయ్యి ఎంతో మందికి స్ఫూర్తిగా, నిజంగా గత 5 ఏళ్లలో చూసాం, ఒక్క కంపెనీ కూడా రాలేదు ఐటీ మంత్రి దగ్గర నుంచి మనకి ఆంధ్ర రాష్ట్రానికి. కానీ ఇప్పుడు మన నారా లోకేష్ గారు పెద్ద పెద్ద సంస్థలను, కంపెనీలను వేరే కంట్రీస్ నుంచి కూడా తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని భావి తరాలకి మంచి చెప్తూ యువతకి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మహిళలందరి తరఫున తెలియజేసుకుంటా ఉన్నాము. మరి తెలుగుదేశం పార్టీ చరిత్రలో 1 కోటి మంది సభ్యత్వాలతో 1 కోటి మంది కుటుంబ సభ్యులను ఏర్పాటు చేసినటువంటి నేత కూడా మన యువనేత లోకేష్ బాబు గారు. అదేవిధంగా ఎవరైతే 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తల సంక్షేమాన్ని కోసం మరి ప్రతి ఒక్క కార్యకర్తకి భరోసా కల్పిస్తూ వారికి సామాజికమైనటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాలు నిర్వహించి ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా, మరి ఏ కార్యకర్త కుటుంబానికి అకాల మరణం చెందినా కూడా 5 లక్షల రూపాయల బీమాని ప్రవేశపెట్టి ప్రతి కార్యకర్తకు కూడా నేనున్నానని చెప్పి వెన్నుంటి ఉన్నటువంటి నేత నారా లోకేష్ గారు. అటువంటి నారా లోకేష్ గారు ఈ రోజున దేశ విదేశాల్లో పర్యటించి యువత అందరికీ కూడా మార్గదర్శకమై మరి యువతని ఉద్యోగాల పరంగా మున్ముందు అనేక రంగాల్లో ఆంధ్ర యువతని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకి భవిష్యత్తు కల్పించే దానిలో పయనిస్తూ ఇతర దేశాల్లోనే కాకుండా స్వరాష్ట్రంలో కూడా అనేక కంపెనీలను ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి పథకాలని నెరవేరుస్తున్నటువంటి నేత నారా లోకేష్ బాబు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన యువ కిషోరం తెలుగు జాతి ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి తనయులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చక్కటి వాతావరణంలో టౌన్ మొత్తం కూడా అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నారా లోకేష్ గారి గురించి చెప్పుకోవాలంటే చరిత్ర గతిని మార్చిన ఒక యువ కిషోర్ తన పాదయాత్రతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నందమూరి తారక రామారావు గారి తరువాత, మన చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతటి క్రేజీ కలిగిన ఒక గొప్ప యువనేత నారా లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం పురస్కరించుకొని తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలోని శ్రీ మహాత్మాగాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమం నందు శుక్రవారం వృద్ధులకు అన్నదాన సేవలు నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో శుక్రవారం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ ఆధ్వర్యంలో ఆశ్రమ వృద్ధులకు అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు డాక్టర్ వేమూరి శాసకీరావు, అర్బన్ బ్యాంక్ పాలక మండలి వైస్ చైర్మన్ అక్సిటి వెంకటరావు మీడియా ముఖంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, జొన్నాదుల మహేష్, పరుచూరి రమ్య, గుమ్మడి ప్రసాద్, కుదరవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర రాష్ట్ర ఐటీ ఎడ్యుకేషన్ మినిస్టర్
నారా లోకేష్ గారి 43వ జయంతి సందర్భంగా తాతా శ్రీనివాసరావు గారి సౌజన్యంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులతో మన మహాత్మా గాంధీ ఆశ్రమంలో పేదలకి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్ఠించిన మహానుభావుడు నారా లోకేష్ గారు. వారు అటువంటి వ్యక్తి. మరి వారి తాతగారు ఎన్టీ రామారావు నేతృత్వంలో ప్రారంభించబడిన తెలుగుదేశం పార్టీ పేద ప్రజల గొంతుకై, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ రాబోయే రోజుల్లో ఈ విభజిత రాష్ట్రం భారతదేశ రాష్ట్రాలన్నిటికంటే ముందు ఉండే విధంగా ఆయన చేసే నిరంతర శ్రమ కృషి భగవంతుడు ఆయనకి శక్తినివ్వాలని, ఈ పార్టీకి ఆయన అండగా ఉండాలని, ఈ తెలుగు ప్రజలు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉండాలని, మేమంతా కూడా ఆ పార్టీలో ఆయన ఆశీస్సులతో కొనసాగాలని మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటూ, నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ గాంధీ ఆశ్రమంలో తాతా శ్రీని గారి సౌజన్యంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వాన తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఈ ఆశ్రమానికి విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తించున్నారు. అలాగే నారా లోకేష్ గారు జన్మదినోత్సవం సందర్భంగా యువత పరవళ్ళు తొక్కుతూ ఇవాళ అనేక రక్తదాన శిబిరాలు కానీ, భోజన కార్యక్రమాలు కానీ, బ్లడ్ పంపిణీ కార్యక్రమాలు కానీ చాలా చేయడం జరుగుతుంది. అలాగే లోకేష్ గారి బాధ్యత ప్రకారం ఆయన యువతకు మంచి అవకాశాలు కల్పిస్తానని, ఉద్యోగాలు ఇస్తానని మరి లోకేష్ గారు వాగ్దానం చేసిన సందర్భంగా ఆయన ఎక్కడ అలుపెరుగుని శ్రామికుల్లాగా శ్రమిస్తూ ఇతర దేశాలు కూడా వెళ్ళి యువతను ప్రోత్సహించడానికి మంచి ఉద్యోగాలు తీసుకొచ్చి ఈ సందర్భాన ఆయన ఎక్కడున్నా మనం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెనాలి తెలుగుదేశం పార్టీ తరఫున, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున, తెలుగుదేశం పార్టీ శ్రేణుల తరఫున ఈ కార్యక్రమం చేసినందుకు మేము మళ్ళీ లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ధీరోత్తమ పటిమ కలిగిన నాయకుడని, ప్రజల హితాన్ని కోరి ఆయన చేస్తున్న సేవలకు ప్రజలంతా నిండు మనసుతో ఆశీర్వదించాలని వేమూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో శుక్రవారం మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే ఆనందబాబు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఎన్టీఆర్ పురవేదిక వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుండి విచ్చేసిన వారిలో 288 మంది రక్తదానం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వారందరినీ ఆనందబాబు అభినందించారు. బర్త్డే కేక్ కట్ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ యోగలం పాదయాత్ర ద్వారా ప్రజలకు, పార్టీ శ్రేణులకు లోకేష్ చాలా దగ్గరయ్యారని, అంతేకాకుండా ఆ యాత్ర ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న ఈనాడు దేశంలో ఏ పార్టీకి లేనంత బలాన్ని చేకూరుస్తూ కోటి సభ్యత్వాలను సేకరించిన ఏకైక పార్టీగా టీడీపీ నిలిపారని కొనియాడారు. పాదయాత్రలో ప్రజలకు ప్రధానంగా యువతకిచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కదాన్ని మరవడం లేదని, అందులో భాగంగా యువతకు ఉపాధి కల్పనలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చి, హామీని నెరవేర్చే దిశలో భాగంగానే అనేక పారిశ్రామికవేత్తల ద్వారా 20 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓయూలను అందుకోవడం జరిగిందన్నారు. తద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే మార్గాన్ని సుఖం చేశారన్నారు. టీడీపీ శ్రేణులు చిత్తశుద్ధితో పనిచేస్తారని, ఈనాడు లోకేష్ జన్మదిన కార్యక్రమానికి మంచి ఆలోచనతో చేపట్టిన సేవా కార్యక్రమాలకు యువత ముందుకు రావడమే నిదర్శనమన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలన్నదే పార్టీ ప్రధాన ఉద్దేశమన్నారు. పార్టీ శ్రేణుల్లో కనబరుస్తున్న క్రమశిక్షణ అభినందనీయమన్నారు. లోకేష్ 3వ తరం నాయకుడని, ఎన్టీఆర్ అనంతరం చంద్రబాబు, ఆ తర్వాత లోకేష్ చేతిలో పార్టీ పూర్తి పగ్గాలు అందుకోవడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తండ్రి అడుగుజాడలు వేస్తుంటే అదే జాడలో లోకేష్ నడుస్తున్నారని, తద్వారా పార్టీ కార్యకర్తలకు మేలు చేయడంతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కోసం పటిష్టమైన పునాదులు వేయడం జరుగుతుందన్నారు. జగన్ పుట్టినరోజు వేడుకల్లో సంఘ విద్రోహ చర్యలు చేపట్టారని, వాటి ద్వారా ప్రజల నుండి వారికి చీదరింపు మిగిలిందన్నారు. ఈనాడు జన్మదిన వేడుకల్లో లోకేష్ ఆలోచనలకు అనుగుణంగానే సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రక్తదానం, అన్నదానం, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. తండ్రికి దగ్గ తనయుడుగా ముందుకు అడుగులు వేస్తూ ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న లోకేష్ కు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన సభ్యులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. పార్టీ చేపట్టే పథకాలకు సంబంధించి పాటలతో నృత్య ప్రదర్శన చేసిన యువతను అభినందించారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన పార్టీ శ్రేణులు అందరికీ అభినందనలు తెలియజేస్తూ నియోజకవర్గ పార్టీ పక్షాన లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, సీనియర్ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, తూనుకుంట్ల సాయిబాబా, గాజుల వెంకట సుబ్బయ్య, కొల్లూరు నాగశ్రీధర్, మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, తమ్మ శివారెడ్డి, షేక్ హనీఫ్, అమిశెట్టి కిషోర్ కుమార్, మన్నే పసి, దండే వెంకట సుబ్బారావు, వేల్పుల రవిప్రసాద్, వట్టిప్రోలు ఏబు, కొత్తపల్లి రవీంద్రబాబు, వాకా శేషబాబు, ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్, గవని లక్ష్మీ దుర్గా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా
లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. జన్మదిన కార్యక్రమాలు అంటే ఈ విధంగా చేయాలి. ప్రజలకి ఉపయోగపడే విధానంలో సేవా కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా ప్రజలకి దగ్గర అవడానికి ప్రయత్నం చేయాలి. పుట్టినరోజు వేడుకలు అంటే ఏదో హడావిడి చేసి రప్పాలాడిచ్చి లేకపోతే జంతువుల్ని బలిచ్చి ఆ విధంగా చేయడం కాదు. సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్యకి వెళ్ళాలి. ప్రజల మనసులు చూరగొనే విధంగా ఇవాళ మా కార్యకర్తలు చేస్తూ ఉన్నారు. మా నాయకుడు ఇక్కడ ఎవరు చెప్పినాళ్ళు లేరు, ఇలా చేయమని చెప్పినాళ్ళు లేరు. నాయకుడు లోకేష్ గారు కూడా ఈ దేశంలోనే లేడు. అయినా కూడా ప్రేమాభిమానాలు ఆ విధంగా పొంగి పొరులుతూ ఉన్నాయి. మా కార్యకర్తలు నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ సేవా కార్యక్రమాలకు తెరదీయటం అనేది నిజంగా అందరినీ నేను అభినందిస్తా ఉన్నా. మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తాన్ని కూడా. మా నియోజకవర్గంలో కూడా ఇవాళ రక్తదాన శిబిరం కార్యక్రమం జరుగుతూ ఉంది. ఉదయం 9 గంటల నుంచి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రతి గ్రామం నుంచి కూడా రక్తదానాన్ని అందించడం కోసం ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని వారి కండక్ట్ చేస్తూ ఉన్నారు. వాడికి ఇస్తూ ఉన్నారు. మా కార్యకర్తలు నాయకులందరూ కూడా వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమాలు, ఇతరత్ర అనేక రకాల సేవా కార్యక్రమాలకి తెరతీసినటువంటి ఈ జన్మదిన వేడుకలు నిజంగా అందరూ కూడా ఆచరించదగ్గటువంటి అంశం ఉంది. ఇవాళ సంవత్సరన్నర కాలంలో లోకేష్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సంవత్సరంన్నరకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఆయన చేసినటువంటి వినూత్న కార్యక్రమాలు, యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలకు దగ్గరైన విధానం, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవలంబించినటువంటి ఏవైతే ఉన్నాయో ఎత్తుగడలు కానీ, వాళ్ళు అవహేళన కానీ, అవమానాలు కానీ, అక్రమ కేసులు కానీ, వాటిని ఎదురొడ్డి నిలబడి నారా లోకేష్ గారు చేసినటువంటి పోరాటం చేస్తున్న కార్యకర్తలకి అండగా ఉన్నటువంటి విధానం, వారికి ఇచ్చిన భరోసా, ఆ తదుపరి చేసినటువంటి యువగళం పాదయాత్ర ఒక స్ఫూర్తినిచ్చింది రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ, పార్టీ కార్యకర్తలకు కానీ. పార్టీ కార్యకర్తల కోసం బ్రహ్మాండంగా 1 కోటి సభ్యత్వాలు చేసినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది నారా లోకేష్ గారి గొప్పతనం అనేది నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు కార్యకర్తల సంక్షేమానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారిని ఆదుకునేదానికి ఒక ప్రత్యేక భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధానాలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్. ఒరిస్సాలోని కటక్లో జన్మించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ బాల్యం నుండి దేశభక్తిని నిలవర్చుకుని ఉన్నత విద్యలు అభ్యసించి ఆంగ్లేయులకు బానిసగా బ్రతకడం ఇష్టలేక సిపాయిల తిరుగుబాటు నుంచి ఈ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడానికి ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతిగా బ్రిటిష్ సేనలో పక్కల్లో బల్లమై చేసిన సాయుధ పోరాట ఫలితమై మన స్వాతంత్ర్యం అనే విషయాన్ని మాధ్యమాల ద్వారా నేటి తరం తెలుసుకోవడం శుభపరిణామని సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకల్లో వక్తలు పేర్కొన్నారు. స్థానిక గాంధీ చౌక్ లోని సుభాష్ చంద్రబోస్ బొమ్మ వద్ద శుక్రవారం ఆయన 124వ జన్మదినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాస్తవ భగీరథ సంస్థ వ్యవస్థాపకులు అడప సంపత్రాయుడు, సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు సుభాష్ చంద్రబోస్ బొమ్మకు పూలదండలు వేసి దేశం కోసం బోస్ చేసిన సాయుధ పోరాటాలు గుర్తు చేసుకున్నారు. జననమే కాని మరణం ఎప్పుడో సమాజానికి తెలియని చిరంజీవి సుభాష్ చంద్రబోస్ అని జై హింద్ నినాదంతో కొనియాడారు. ఈ తరానికి నేతాలిచి ఆలోచనలు, ఆశయాలు స్ఫూర్తిదాయకమని జేజేలు పలికారు. కార్యక్రమంలో కుశల్ రాజ్ జైన్, అన్నవరపు వేణు, డి దేవరాజ్, గోవాడ కృష్ణ చైతన్య, దారా సాయి గుప్తా, జి మల్లికార్జునరావు, టి రామకృష్ణ, రవీంద్రబాబు, రంగారావు, రమణమూర్తి, డి కృష్ణారావు, మారుతి శంకర్, కామేశ్వరరావు, జి జడ్జ్, ఆర్ గోపి, ఆలపాడు బోస్, చంటి సూర్యనారాయణ, యోగి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. మీరు నాకు రక్తం ఇవ్వండి, ఈ దేశానికి స్వాతంత్రం ఇస్తానన్న మాటకి ఆ రోజున నుంచి ఈ రోజు రేపటి తరం కూడా యువతలో అలాంటి చిరస్మరణీయంగా నిలిచిపోయిన వ్యక్తి. ఆ రోజున దేశం యావత్తు కూడా స్వాతంత్ర పోరాటం కోసం పోరాటం చేస్తున్న సమయంలోనే తనే సొంతగా ఒక రేడియో బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ పెట్టి దేశం మొత్తానికి కూడా వాణిని వినిపించి వాళ్ళందరిలో కూడా చైతన్యం చేయడం కోసం చక్కటి నినాదాన్ని జై హింద్ అని ప్రతి ఒక్క హృదయంలోనూ కూడా పలికించిన మహోన్నత వ్యక్తి ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి మేము ఈ రోజున జన్మదిన ఉత్సవం చేసుకుంటున్నాం. దేశాన్ని ఐక్యత చేసి యువతని ముందుండి నడిపి ఈ దేశానికి స్వతంత్రం వస్తేనే మనం ప్రపంచంలో భవిష్యత్తులో మంచి అగ్రగామి దేశంగా ఉంటామన్న ఆ రోజు ఉద్దేశంతో ఆయన ఈ దేశానికి స్వతంత్రం కూడా తీసుకురావడం జరిగింది. మరి వారు చేసినటువంటి ఏదైతే ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటటువంటిది ఏదైతే నామకరణం చేసి ముందుకు వచ్చారో వారు దాన్ని నిలబెట్టుకున్నారు. ఈ రోజు వరకు కూడా అందరికీ కూడా చాలామంది జయంతులు వర్ధంతులు జరుపుకుంటారు, కానీ సుభాష్ చంద్రబోస్ గారి మహనీయుడికి వర్ధంతి అనేది లేదు. ఆయన ఈ రోజు కూడా బతికే ఉన్నారు. నేటి యువతకి ఆదర్శవంతంగా ఉంటారు. కొత్తపేటలోని పాత ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో గల సహాయ మలేరియా అధికారి కార్యాలయాన్ని, ఫైలేరియా విభాగాన్ని రాష్ట్ర ఎంటమాలజికల్ కన్సల్టెంట్స్ పోలు కొండారెడ్డి శుక్రవారం సందర్శించారు.
ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులను, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. దోమల నివారణకు ఉపయోగించే పవర్ స్ప్రేయర్, ఫాగింగ్ మిషన్, హ్యాండ్ స్ప్రేయర్ వంటి పరికరాల పనితీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. దోమ లార్వాలను నివారించడానికి వినియోగించే వివిధ రకాల మందుల నాణ్యతను పరిశీలించి దోమల నివారణలో వినియోగించే మందు మోతాదు వివరాలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీటక జనిత వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని కోరారు. దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను తొలి దశలోనే గుర్తించినట్లయితే రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని అన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలిన ప్రాంతాలలో స్ప్రేయింగ్ చేయించేందుకు, ఫాగింగ్ చేసేందుకు వినియోగించే పరికరాలను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. కీటక జనతా వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కేసు వివరాలు తెలిపిన వెంటనే ఆ ప్రాంతాలకు సంబంధించి సర్వే నిర్వహించాలని సూచించారు. దోమల నివారణకు వాడే మందులను తగిన మోతాదులో వినియోగించుకోవాలని కోరారు. మురుగునీటి కాలువలలో నీటిపారుదల సక్రమంగా జరిగే విధంగా మున్సిపల్ అధికారుల సహకారంతో ముందుకు వెళ్లాలని, తద్వారా లార్వా పుట్టకుండా చూడవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి, ఎంహెచ్ఓ మొవ్వా యేసుబాబు, పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, యుఎల్బి ఆరోగ్య విస్తరణ అధికారి అందె బాలచంద్రమౌళి, ఫైలేరియా SHIG రవికుమార్, సూపర్వైజర్ దీపాల శ్రీనివాసరావు, తిరువిధుల శివరామప్రసాద్, షేక్ బాషీద్, ఫగ్రుద్దీన్, అలీ అహ్మద్, మైలా అప్రావ్ తదితరులు పేర్కొన్నారు. రొటీన్ గా మన కేసు ఒకటి వచ్చినప్పుడు మనకు రొటీన్ ఇట్లాంటి అయితే వాడుకోవచ్చు. అవుట్ బ్రేక్ మేనేజ్మెంట్ లో మాత్రం పవర్ పంప్ ఇస్ ద బెస్ట్ టూల్ టు కిల్ ది అట్లాంటప్పుడు ఇది వాడుకోవచ్చు. ఇది వాడుకోవచ్చు. ప్రతి సబ్ యూనిట్ ఆఫీసరు ఆ పరిధిలో ఉండేటువంటి PSCలో ఉండేటువంటి సర్వేలెన్స్ దృష్టిలో ఉంచుకొని ఒక యాన్యువల్ డేటా తయారు చేసి ఆ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ప్రకారము ప్రీవియస్ ఇయర్కి మనం ఎంత డ్రగ్స్ కావాలి, లాజిస్టిక్ కావాలి, కెమికల్ కావాలి, ఇన్సెక్టిసైడ్స్ కావాలి, పంప్ ఏ విధంగా, మన ఎక్విప్మెంట్ ఇంకా ఎన్ని కావాలి, ఎన్ని అవసరమో లేకపోతే ఇవే సరిపోతాయా లేవా, దాన్ని బట్టి మన రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసుకొని మనం అవుట్ బ్రేక్ మేనేజ్మెంట్ ఏదైనా వాట్ ఎవర్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్గా మనం కంట్రోల్ చేసుకునే దానికి మన యంత్రాంగము ఎపిడమిక్ ప్రిపేర్నెస్ మొత్తం రెడీగా ఉండాలని వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమం, అవగాహన, అదేవిధంగా ఆ ఎక్విప్మెంట్ ప్రతి ఎక్విప్మెంట్ అది ముఖ్యంగా డెమాన్స్ట్రేషన్ చేసి లైవ్ మనం అది వర్క్ చేస్తుందా లేదా అని డైరెక్ట్ ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియజేసి మన రాష్ట్ర అధికారులకు విన్నవించడం జరుగుతుంది. పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పించామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపిన రాధిక పేర్కొన్నారు. శుక్రవారం పురపాలక సంఘ పరిధిలోని 22వ వార్డు మఠం బజార్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేన రాధిక శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు కౌన్సిలర్ దుబాయ్ బాబు, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, డిఈ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున 22వ వార్డులోకి రావటం జరిగింది. శంకుస్థాపనలో భాగంగా ఈ స్కూల్లో వచ్చేసి వర్షాకాలంలో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని నేను శానిటేషన్ మీద వచ్చినప్పుడు మన ఈ వార్డు కౌన్సిలర్ గారు చెప్పడం జరిగింది. దాన్ని ఈ స్కూల్ని విజిట్ చేసి మొత్తం ఈ కిటికీలు కానివ్వండి, అలానే ఫ్లోరింగ్, కరెంటు వైర్లు అన్నారు. అలానే ఈ స్కూల్ ముందులో ఎక్కువగా వాటర్ నిలిచిపోతున్నాయండి, వర్షాకాలంలో పిల్లలు చాలా ఇబ్బందిగా ఉన్నారని చెప్పడం కూడా జరిగింది. మన కౌన్సిలర్ గారు ఆ రోజున వచ్చి ఇది కౌన్సిల్లో పెట్టి ఆమోదించి మొత్తం 12,46,000కి శాంక్షన్ చేశాము. ఈ రోజున శంకుస్థాపన చేశాము. పిల్లలకి అనుకూలంగా తీర్చిదిద్దే వైపుగా ఈరోజు అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 22 వార్డులో ఉన్నటువంటి మఠం బజార్ ఎలిమెంటరీ స్కూల్లో నాడు నేడు కింద మనకి చాలా వర్క్స్ స్కూల్లో సగం ఆగిపోయి ఉన్నాయి. అందులో ప్రయారిటీగా తీసుకొని గౌరవ చైర్పర్సన్ గారు మరియు మినిస్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మఠం బజార్ స్కూల్ యొక్క టీచర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సగంలో ఉండిపోవడం వలన సరైన సెక్యూరిటీ లేకపోవడం వలన కిటికీలు కానీ, డోర్స్ కానీ, ఫ్లోరింగ్ ఇవన్నీ ఇబ్బంది వలన మా మున్సిపల్ జనరల్ ఫండ్స్తోని దీన్ని ఆమోదించుకొని మరి నాడు నేడులో సగం ఉండిపోయినటువంటి వర్క్స్ని కంప్లీట్ చేయాలని కౌన్సిల్ 12.40 lakh రూపీస్తో రిపేర్స్కి మేము పెట్టాము. దానిని ఇనాగ్రేట్ చేయడం కోసం ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసి వితిన్ ద 15 days or 20 daysలో వర్క్ కంప్లీట్ చేసి స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. 22వ వార్డు మున్సిపల్ హై స్కూల్లో వర్క్లు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే గతంలో ఆగిపోయిన వర్క్ ఇది. ఇప్పుడు నాడు నేడు కింద కూడా పెట్టి ఉన్నాయి. కాకపోతే ఎలక్షన్స్ రావడం వలన ఆగిపోయి ఇప్పుడు చైర్పర్సన్ గారు, కమిషనర్ గారి చొరవతో మున్సిపాలిటీ ఫండ్తో 12,50,000 వర్క్ పెట్టడం జరిగింది. మైనర్ రిపేర్లు కానివ్వండి, వర్షాకాలం వస్తే బాగా వాటర్ ఆగి పిల్లలు లోన్కి రాని పరిస్థితి ఉంది.
అందుకని ప్రత్యేకంగా చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు చొరవ తీసుకొని ఈ స్కూల్కి రిపేర్లు పెట్టడానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం చేసిన కృషిలో భాగంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పలు ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చే విషయంలో ఎంతగానో కృషి చేస్తున్నారని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఐటీ మంత్రి లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన సేవలలో పేర్కొన్నారు. సీనియర్ తెలుగుదేశం నాయకులు రోటరీ వైకుంఠపురం మాజీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్లోని నైట్ షెల్టర్లు ఐటీ మంత్రి లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాన సేవలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ విధిగా పాల్గొన్న గణేష్ కన్వీనర్ వీరవల్లి మురళి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అయితే మంత్రివర్యులు నారా లోకేష్ ఎంతగానో కృషి చేస్తున్నారని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ రాష్ట్రానికి యువత ప్రయోజనాలకు మరిన్ని విలువైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి వెంకటరామయ్య, కావూరి చంద్రమోహన్, కన్నెగంటి మురళి, పావులూరి రాంబాబు, ముప్పవరం సాంబశివరావు, గుమ్మడి ప్రసాద్ తదితర సభ్యులు పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలని ఈ రాష్ట్రానికి తీసుకురావాలి. ఇక్కడ చదువుకున్నటువంటి యువకులు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచైనా సరే ఎక్కడ ఉద్యోగ అవకాశాలకు రావాలి అనే దాంట్లో ఆయన ఏ విధంగా పనిచేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే అమరావతిని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దే దాంట్లో ఆయన అహర్నిశలు ఏ విధంగా పనిచేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఇటు రైతులకు కానివ్వండి, ఇటు యువతకు కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లే దాంట్లో పనిచేసే దాంట్లో కీలకంగా ఇవాళ విద్యావేత్త అయినటువంటి లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి మరువలేనిది. ఇక చక్కగా పేదవారికి ఆయన పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాదాలు అందించినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఈదర శ్రీనివాసరావు గారికి కూడా ఉదయపూర్వకంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. దివంగత నేత నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపక అధ్యక్షుడిగా పార్టీని స్థాపించారో ఆ ఆశయాలని ముందుకు తీసుకువెళ్ళే విధంగా నేటి యువనేత మరి నారా లోకేష్ బాబు గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ మరి పార్టీ అభివృద్ధికి కృషి చేయటం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా చూస్తే విద్యారంగంలో సమూల మార్పులు, అదేవిధంగా మరి దేశాన పర్యటించి ప్రపంచవ్యాప్తంగా మరి రాష్ట్రంలో ఐటీ రంగంలో పెట్టుబడుల కోసం కూడా మరి అశేష కృషి చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకువెళ్ళటానికి కృషి చేస్తున్న లోకేష్ బాబుకి పూర్తి ఆయురారోగ్యశ్రాలు కల్పించాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ నారా లోకేష్ గారి జన్మదినోత్సవ సందర్భంగా పిలిచిన వెంటనే మా మిత్రులందరూ వచ్చినందుకు ముందు కృతజ్ఞతలు తెలిపాము. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టుకోవటం చాలా సంతోషంగా ఉంది. తెనాలి పట్టణంలోని 21వ వార్డులో తెలుగు యువత కార్యదర్శి రాజేష్, పట్టణ బీసీసీఎల్ కార్యదర్శి పుట్టం పవన్ మిత్రమల్లి వారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ను ముఖ్య అతిథిగా విచ్చేసి కేకును కట్ చేసి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి 21వ వార్డులో తెలుగు యువత కార్యదర్శి రాజేష్, తెనాలి పట్టణ బీసీసీఎల్ కార్యదర్శి పుట్టం పవన్ మిత్రమల్లి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహితులు కట్ చేసి అభిమానులతో లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుబానీ, భాగ్యరాజ్, మైలా కోటేశ్వరరావు, మైలా విజయ్, పోతురాజు, షేక్ సాదిక్, అమీన్, షేక్ షన్ను, నాని, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుంచి మరి వాటిల్లో మరి లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మరి కేకులు కట్ చేసుకోవడం, అన్నదానాలు చేయటం, బట్టలు పంపిణీ చేయటం మరి ఘనంగా జరుగుతున్నాయి. మరి అదేవిధంగా వాళ్ళ మార్చిపేటలో మా వార్డు నాయకులందరూ కలిసి మరి ఇక్కడ లోకేష్ బాబు గారికి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయటం, మరి లోకేష్ బాబు గారు మా తెలుగుదేశం పార్టీకి 3వ తరం నాయకుడిగా మరి కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దాకా అందరూ అంగీకారం తెలియజేయటం. ఏ విధంగా తెలియజేశారంటే ఆయన ముఖ్యంగా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలను కాపాడుకోవడం కానీ, ఆయన చేసిన పాదయాత్ర కానీ, మెచ్యూర్ క్వాలిటీస్ తక్కువ వయసులోనే ఆయన రాజకీయ అనుభవం తెచ్చుకోవటం, మరి అదేవిధంగా వాళ్ళ దావోస్లో ఉండటం, మరి మన రాష్ట్రానికి కావాల్సిన మరి సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ హార్డ్వేర్ కంపెనీలు కానీ మరి టైఅప్ అవటం, మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం, అదేవిధంగా సేమ్ టైం కార్యకర్తలను కూడా మనోభావాలు దెబ్బతినకుండా మరి కుటుంబంలో అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న ఓర్పుగల నాయకుడు, సహనంగల నాయకుడు లోకేష్ బాబు.
మరి మా నాయకుడు మరి 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటూ మరి పార్టీని బలపరుస్తూ మరి రాబోయే తరాలకి మార్గదర్శిగా ఉంటాడని చెప్పి మా కాబోయే ముఖ్యమంత్రిగా మేము కార్యకర్తలు నాయకులందరికీ తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఆయన్ని ఆమోదిస్తున్నారు. యువగణం పాదయాత్ర ద్వారా రాక్షస పరిపాలనకు చరమగీతం పాడి కూటమి ప్రభుత్వంలో ఐటీ విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రాభివృద్ధికి తమదైన పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదినోత్సవ వేడుకల్లో పలువురు నాయకులు నారా లోకేష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి ఆర్టీసీ డిపో ఎదురుగా గల ఈ కన్వెన్షన్ హాల్ సెంటర్లో శుక్రవారం రాత్రి ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిరుపేదలకు దుప్పట్టు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో యువగణం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చిన గొప్ప యువ నాయకుడు నారా లోకేష్ ప్రశంసించారు. ఆయన రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలంటూ ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూష్, కేసన కోటేశ్వరరావు, అత్తోట శరత్, గుమ్మడి ప్రసాద్, డాక్టర్ వేమూరి శాసగిరిరావు, వసంత అశోక్ వర్ధన్, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. లోకేష్ గారు ఈసారి మన గవర్నమెంట్ ఏర్పడటంలో కీలక పాత్ర వహించడమే కాకుండా అతన్ని ఎంతమందో కించపరిచినా గొప్పని ఎందుకు పనికిరాడని చెప్పేసి కించపరిచినా వారందరికీ ఈరోజు సమాధానం చెబుతూ ఎంతమందికో ఉద్యోగాలు ఇప్పిస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయటంలో ముందుండ మన నారా లోకేష్ గారికి ఒక చిన్న విషయం ఈ మధ్య జరిగింది. మన పక్కన పెదరావూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో అక్కడ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ పెట్టుకుని అక్కడ గ్రౌండ్లో వాటర్ నిల్చుండటం చూసి ఆ ఫోటోలు మన లోకేష్ గారికి ఎక్స్లో పెడతాం జరిగింది. ఎక్స్లో పెడితే ఎమ్మటే స్పందించి మన జిల్లా కలెక్టర్ గారికి అవి పంపించి దీని గురించి నాకు వెమ్మటే రిపోర్ట్లు కావాలని చెప్పేసి పంపించడం జరిగింది. అక్కడి నుంచి తెనాలి సబ్ కలెక్టర్కి, ఎంఆర్ఓ గారికి, అక్కడి నుంచి ఎంఈఓ వచ్చేసి ఆ స్కూల్లో వెళ్ళి ఆ ఫోటోలు తీసి ఆ ఎస్టిమేషన్ ఎంత అవుతుందో ఏదో చూసి ఎమ్మటే పంపించడం జరిగింది. అంత ఫాస్ట్గా ఈరోజు ఆయన ఒక విద్యాశాఖ మంత్రి ఉండి విద్యార్థులకు స్కూల్స్లో ఏ ఇబ్బంది జరగకుండా ఇవాళ మనం స్కూల్స్కి వెళ్తుంటే చూస్తున్నాం పిల్లలకి వారికి స్కూల్ డ్రెస్ అయితే మేము వాళ్ళ షూస్ అయితే కానీ ఎంతో బ్రహ్మాండంగా మరి ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో నవ్యాంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అమరావతి రాజధానికి ప్రపంచంలోనే ధీటైనటువంటి రాజధాని కలగడానికి అదేవిధంగా ఈరోజు 2024 ఎన్నికల్లో వాళ్ళ తండ్రిని నారా చంద్రబాబు నాయుడు గారిని అదే తాసాంపించినటువంటి తెలుగుదేశం పార్టీని ముందుకు వచ్చే పాత్రలో నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఎన్నోటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ రాష్ట్రాన్ని ముందుకు పాత్రలో ఎంతో ముందున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్టాైశ్వర్యాలు ఆ భగవంతుడు ఎల్లవేళ ఉంచాలని పార్టీని ముందు నడిపించాలని కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సంతానలేమితో ఇబ్బంది పడుతున్న వారికి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ వారి సంయుక్త నిర్వహణలో ఉచిత సంతాన ఉత్పత్తి శిబిరం నిర్వహించనున్నట్లు రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ స్థానిక బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగల ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సంతానలేమితో ఇబ్బంది పడే వారి కోసం సంతాన ఉత్పత్తి వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అవసరమైన దంపతులు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలిపారు. సమావేశంలో క్లబ్ అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు, హాస్పిటల్ మేనేజర్ పొంగర శివకృష్ణ, ఎగ్జిక్యూటివ్ కనకాల నారేష్, గుమ్మడి సరోజ్, గుమ్మడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీ సోమవారం ఈ కన్వెన్షన్లో నోవా ఐవీఎఫ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో సంతానోత్పత్తి దీని మీద వైద్య శిబిరం జరగబోతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయాల్ని ఆ ఐవీఎఫ్ నోవా హాస్పిటల్స్ వారు తెలియజేస్తారు. ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నా పేరు శివకృష్ణ, నోవా ఐవీఎఫ్ సెంటర్ సేల్స్ మేనేజర్ని. రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ కమింగ్ మండే 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎవరికైతే సంతాన సాఫల్యత అంటే పిల్లలు లేకుండా ఎవరైతే దంపతులు ఉన్నారో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్స్ గురించి మా డాక్టర్ గారు అంతర్జాతీయ ప్రమాణాలతో కలిగినటువంటి చికిత్సలు ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళ యొక్క ఫ్రీగా కన్సల్టేషన్ అనేది కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రజలు తెనాలి పరిసర ప్రాంత ప్రజలు కూడా వినియోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సంతానం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి హాస్పిటల్ వారి సహకారం తీసుకుని వారి యొక్క వైద్య పద్ధతుల్లో మీరు సంతానం కలగటానికి అవకాశాన్ని
వినియోగించుకుంటారని ఈ శిబిరానికి సహకరిస్తున్న నోవా హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంతకు ముందు కూడా ఈ రోటరీ క్లబ్ తరఫున ప్రతి సంవత్సరం ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే రోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ శిబిరాన్ని వచ్చి ఈ వైద్య సలహాలు తీసుకుని ఈ సేవల్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి విద్యార్థి విద్యతో పాటు తమ ఆరోగ్య పరిస్థితులపై శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కోనా విజయప్రకాష్ అన్నారు. స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో డాక్టర్ అగర్వాల్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల చైర్మన్ నన్నపనేని సుధాకర్ సౌజన్యంతో శుక్రవారం ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ విజయప్రకాష్, విఎస్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షీలా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయప్రకాష్ మాట్లాడుతూ ఈ నెల 28న కళాశాల వ్యవస్థాపకులు నన్నపనేని వెంకట్రావు 46వ వర్ధంతిని నిర్వహించుకునే క్రమంలో విద్యార్థులుగా ముందుగా కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్, కంప్యూటర్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి పౌష్టికాహారంతో 50% దృష్టి లోపాలను నివారించవచ్చని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కంటి పరీక్షలతో పాటు డాక్టర్ మోహన్ డయాబెటీస్ కేంద్రం ద్వారా ఉచితంగా మధుమేహ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షీలా మాట్లాడుతూ ఇంద్రియాలన్నిటిలోనూ కళ్లు ప్రధానమైనవనే భావనతో కళాశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల వ్యవస్థాపకులు నన్నపనేని వెంకట్రావు వర్ధంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఉచిత వైద్య శిబిరాలతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల ఆప్థమాలజిస్ట్ అసిస్టెంట్ రోహిణి, మేనేజర్ రాంబాబు, సాంకేతిక సిబ్బంది ఏ మునీశ్వర్, కళాశాల అధ్యాపక బృందం, కళాశాల ఏఓ సయ్యద్ జహరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ మరియు ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. శ్రీ నన్నపనేని వెంకట్రావు గారి వర్ధంతి సందర్భంగా 46వ వర్ధంతి జనవరి 28న జరుపుకోవడానికి ఆ సందర్భంగా ముందుగా విద్యార్థులకు అలాగే సిబ్బందికి అధ్యాపకేతర సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడానికి విజయవాడ నుండి డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ వారిని పిలిపించి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. నా పేరు డాక్టర్ కోనా విజయప్రకాష్. ఐఎమ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్వీఆర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ముఖ్యంగా మాకు ఈ 46వ వర్ధంతి సందర్భంగా, నన్నపనేని వెంకట్రావు గారి వర్ధంతి సందర్భంగా మేము ఈ ఐ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. మాకు విజయవాడ నుంచి డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నుంచి, డాక్టర్ మోహన్స్ డయాబెటిక్స్ నుంచి మా కాలేజీకి, మన విఎస్ఆర్ కాలేజీ అండ్ ఎన్వీఆర్ కాలేజీ అండ్ ఎన్వీఆర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చి ఆ పిల్లలందరికీ ఫ్రీగా ఐ చెకప్ చేసి వాళ్ళ డయాబెటిక్స్ని కానీ మొత్తం వాళ్ళని పరీక్ష చేసి వాళ్ళకి రిజల్ట్ని వాళ్ళకి సెండ్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి వాళ్ళ టీము మా కాలేజీకి వచ్చినందుకు మేము వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ నెల 25వ తేదీన రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని తెనాల్లోని విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ఆడిటోరియం నందు శాస్త్రదళ సూర్యంత్ర దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని తెనాలి బాలాజీరావుపేట ప్రధాన అయ్యప్ప దేవాలయం అర్చకులు దుర్బా హరిబాబు శాస్త్రి పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీన రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యోపాసకులు రామ్దాస్ మహారాజ్ తాతయ్య గురుస్వామి శిష్యులు ప్రధాన అయ్యప్ప దేవాలయం నిర్వాహకులు దుర్బా హరిబాబు సారథ్యంలో 1000 దళముల సూర్యయంత్రం సప్తవర్ణాలతో తీర్చిదిద్దుతున్నారు. తెనాల్లోని విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ఆడిటోరియంలో ఎంతో వ్యయ ప్రయాసాలతో తీర్చిదిద్దుతున్న సూర్యయంత్ర విశిష్టను శుక్రవారం మీడియాకు వివరించారు. 1000 దళముల సూర్యయంత్రం రథసప్తమి శుభగడియల్లో ఆరోగ్య భాస్కర్ అనుగ్రహం కోసం 1000 దళముల సూర్యయంత్రాన్ని దర్శనం ఉంటుందని అన్నారు. రథసప్తమి సూర్యంత్ర పూజా కార్యక్రమం ఎల్లుండి 25వ తారీఖు ఆదివారం రథసప్తమి వచ్చిన సందర్భంగా 1000 దళాలతో సూర్యంత్రం అత్యద్భుతమైన విశేషమైన యంత్రం. సూర్యంత్రాలు మొత్తం 108 రకాలు. అందులో 108 ప్రక్రియ ఈ యొక్క సహస్రదళం అంటే 1000 దళాలతో వేసే యంత్రం. సామాన్యమైన సూర్యంత్రం అయితే 108 దళాలతో ఉంటుంది. విశేషమైన సూర్యంత్రం 1000 దళాలతో ఉంటుంది. ఇటువంటి దళాలతో వేసే యంత్రం బియ్యంలో రంగులు కలిపి చిత్రవర్ణం ద్వారా విశేషమైన గ్రహ సంపత్తి, మానవుడికి ఉండే ఆరోగ్య ప్రక్రియ, పాదాది శిర పర్యంతం కూడా చేసే విధానం, ఇవన్నీ విశేషంగా రథసప్తమి రోజున మనం అర్చనా కార్యక్రమం ఉంటుంది. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ ఆడిటోరియంలో ఉదయం 8 గంటల నుంచి దర్శన భాగ్యం కలుగుతుంది. ఎంతో కష్టతరమైన యంత్రాన్ని మీరందరూ కూడా కళ్ళారా దర్శించి, అందులో రథసప్తమి ఆదివారం కలిసి వచ్చింది. ఆరోగ్య భాస్కరుడికి ఇష్టమైన రోజు. మీరందరూ కూడా ఎన్ని పనులున్నా సరే అందరూ వచ్చి చక్కగా యంత్రాన్ని కళ్ళారా దర్శించి అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి ఆ సూర్యభగవాన్ని కోరుకుంటూ,
రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ చేస్తున్న కృషి శ్లాఘనీయమని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు తెనాలి చెంచుపేటలో నిర్వహించిన నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకల్లో అన్నారు. తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు కోగంటి రోహిత్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి తెనాలి చెంచుపేట భాను టీ సెంటర్ వద్ద ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ చేస్తున్న కృషి అనితర సాధ్యమని అన్నారు. యువత ప్రయోజనాల కోసం పాటుపడుతున్న కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ప్రాధాన్యత వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కోలాహలంగా పాల్గొన్నారు. అనంతరం స్వర్ణాయన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నారా లోకేష్ జన్మదినోత్సవ భారీ కేకును వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కట్ చేసి అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. కోలాహల వాతావరణంలో అభిమానులు నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మమద్ కుద్దూష్, రావి చిన్ని, సుభాని, చైత్ర, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రీతమ నాయకుడు తెనాలి ఇన్ఛార్జ్ గౌరవ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సారథ్యంలో నడిచేటటువంటి పరిస్థితి వారు ఊర్లో లేకపోవడం వల్ల వారు కూడా వచ్చి ఉండేవాళ్ళు. ఈరోజు ఈ వేడుకను మరి అందరూ కూడా కార్యకర్తలు ఉదయం నుంచి కూడా ఈ తెనాలి పరిసర ప్రాంతాల్లో లోకేష్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. లోకేష్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో అందరూ కూడా నడవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అనేక ఇబ్బందులు పడ్డాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ. ఆ చీకటి అధ్యాయం 5 సంవత్సరాలు చీకటి రోజులు తొలగించుకొని ఇలా 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంవత్సరాల క్రితం ప్రజలు మనకు అప్పచెప్పారు. లోకేష్ గారి కృషి ఎంతైనా ఉంది. ఆ 5 సంవత్సరాలు కష్టపడ్డ విధానంలో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వేధింపులు, కార్యకర్తలను కానీ ప్రజలను కానీ పెట్టినటువంటి వేధింపుల్లో నారా లోకేష్ గారు చూపించినటువంటి చొరవ, ఇచ్చినటువంటి ధైర్యం కార్యకర్తలకి మరువలేనటువంటిది. తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయి నాయకత్వం వహించగలదనే నాయకత్వ పటిమని నిరూపించుకున్నాడు. యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సంచరించి ప్రజల బాగోగులు అన్ని వర్గాలకు దగ్గరైనటువంటి నారా లోకేష్ గారిని రాబోయే రోజుల్లో 3వ తరం నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి ఇవాళ యువతరం అంతా కూడా వారు వెన్నంటి నడవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలు, భవిష్యత్తు ఆలోచనలకి అనుగుణంగా నాయకత్వాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి లోకేష్ గారి వెనక మనందరూ నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, లోకేష్ గారు 3,000 కిలోమీటర్లు పైచిలుకు పాదయాత్ర చేసి రాక్షస పాలనని తరిమేసి సుభిక్షమైన చంద్రబాబు నాయుడు గారి పాలనని రావడానికి ఆయన చాలా కృషి చేసి ఈరోజు రాష్ట్రాన్ని సుభిక్షంగా నడుపుతున్నారు. యువతకి స్ఫూర్తి. అలాంటి అన్నగారి పుట్టినరోజు వాళ్ళు ఇక్కడ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం తెలుగు యువత తరఫున. ధన్యవాదాలు. తెలుగు యువత తెలుగు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెనాలి నందులపేటలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి తెనాలి నందులపేటలో తెలుగు యువత కార్యాలయం వద్ద జరిగిన లోకేష్ బాబు జన్మదినోత్సవ వేడుకలు ఆహ్లాదంగా కొనసాగాయి. తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్, తెలుగు విద్యార్థి విభాగం అధ్యక్షులు పుట్టి అన్వేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పాల కన్నా, పాలడుగు ప్రణీత్, కొసరాజు సన్ని, గవిని దినేష్, రావి కార్తిక్, ఆర్ఎస్కే, నాగమూతు నవీన్, దేవినేని రవి, కొనికి గోపీకృష్ణ, జితేష్, వేమూరి గౌతమ్, పాలడుగు హనీత్, పాములపాటి చిట్టిబాబు, తాళ్లూరు గోపి, మిల్కీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందులపేటలో కొల్లూరు శ్రీధర్ గారి కార్యాలయం దగ్గర కేక్ కటింగ్, అదేవిధంగా 100 మంది పేద మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం ఒక సేవా కార్యక్రమంగా, పుట్టినరోజు వేడుకలు అంటే కేక్ కటింగ్లు లేకపోతే ఇంకో కార్యక్రమంగా కాకుండా పుట్టినరోజు వేడుక సేవగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలనే లోకేష్ బాబు మాటకి అర్థం పరమార్థంగా ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయానికి పార్టీ తరఫున మన నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున ఇటు శ్రీధర్ని అదేవిధంగా అన్వేషణ ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాము. ఏదైతే ఎన్నికల
వాగ్దానం చేశారో 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల కాలంలో పరిశ్రమలు తీసుకొచ్చి యువతను ఆదుకుంటూ అనే మాటకి నిలబెట్టుకుంటూ సంక్షేమం చెప్పిన ప్రకారం సంక్షేమం అందిస్తూ అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడు ఉండగా అంతా తానే పార్టీని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి లోకేష్ బాబుని ఇవాళ ఆదర్శంగా తీసుకున్న యువత విద్యార్థి అందరూ కూడా నారా లోకేష్ గారి జన్మదిన వేడుక సందర్భంగా కేక్ కటింగ్ మరియు చీరల పంపిణీ వృద్ధులకి చేయడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కూడా తెలుగు యువత ముందుండి నడిపిస్తూ అలాగే నారా లోకేష్ గారు కూడా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్నో కంట్రీస్ నుంచి కొత్త కంపెనీలని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నారు. అమరావతిని డెవలప్ చేసుకునే విధంగా అమరావతి ఒక్కటే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండే విధంగా ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎంతో మంచి కంపెనీలు పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు నిజంగా మంచి అవకాశాలు ఇస్తూ ఉన్నారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని దాసకుటి ఆశ్రమం నందు శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రత పూజలను శుక్రవారం విశేషంగా నిర్వహించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ వాసుదాస స్వామి పరంపర షష్ఠ పీఠాధిపతి శ్రీ సీతారామదాసు స్వామీజీ ఆధ్వర్యంలో 164వ శ్రీ వాసుదాస స్వామి వారి 3 రోజుల జయంతి కార్యక్రమంలో 2వ రోజున శుక్రవారం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విశేషంగా నిర్వహించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము జాగలముడి రఘురామ్ ఆచార్యులు ఎంతో విశేషంగా నిర్వహించగా మునుకొంట్ల సదాశివ శాస్త్రి కుమారులు విశ్వనాథ శాస్త్రి వ్రత కథలను ఎంతో విపులంగా విశేషంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పులిపాక అప్పారావు మహిళా భక్తులు పాల్గొన్నారు. అయోధ్య ప్రతిష్ట సందర్భంగా శ్రీ సీతారామ స్వామి కళ్యాణం చేశాము. 25లో చేశాము, 26లో నిన్న 22వ తారీఖు చేశాము. ఎంతో వైభవంగా ఘనంగా జరిగింది. దాంట్లో పెద్ద పండితులు వేద పండితులు మునుకుట సదాశివ శాస్త్రి గారి కుమారులు విశ్వనాథ శాస్త్రి గారు కూడా పాల్గొన్నారు. ఈరోజు కూడా వారు మా కోరిక మేరకు ఈరోజు విశ్వనాథ శాస్త్రి గారు కూడా సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. రఘురామ ఆచార్య గారు కూడా నిన్న ఈరోజు వ్యాఖ్యాతగాను వివరంగా చెబుతున్నారు. ఇదంతా వాసుదాస్ వారి అనుగ్రహ బలంతో జరుగుతుంది. నిన్న అత్యంత వైభవంగా సీతారామ కళ్యాణము స్వామివారి యొక్క జయంతి సందర్భంగా చేసుకున్నాం. ఈరోజు రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఇంతమంది సామూహికంగా దంపసమేతంగా వచ్చి ఈ వ్రతంలో పాల్గొనటము, ఈ వ్రత కథని శ్రద్ధగా వినటము చాలా ఆనందకరంగా ఉన్నది. ఇదే విధంగా రామనామ స్మరణతో రామనామ సంకీర్తనలతో ఈ ప్రాంతమంతా ఇంకా దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందాలని ప్రతి నెల కూడా కళ్యాణ కార్యక్రమాలు పెట్టాలని జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆ సత్యనారాయణ వ్రతాలు కూడా సామూహికంగా జరుగుతున్నాయి. చక్కగా అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా చెప్పి ఇంకా దినదినాభివృద్ధి చెందేటట్టుగా ఆశ్రమాన్ని ఎంతో వైభవంగా దేశవ్యాప్తంగా నలుదిశలా అంతకి తెలిసేటట్టుగా ఇంకా ఎంతో పునర్వైభవాన్ని తీసుకొని రావాలని కోరుకుంటూ ఉన్నాం. అట్లానే ఆశ్రమం యొక్క అభివృద్ధికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ అండ్ కోడింగ్పై విద్యార్థులకు అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో తెనాలి పట్టణంలోని అక్షర్ గీత పాఠశాల నందు నూతన కంప్యూటర్ కోర్సుకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించి స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ కన్నిగంటి అశోక్ బాబు మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ మరియు కోడింగ్ పరిజ్ఞానం ఎంతో అవసరమని అన్నారు. విద్యార్థులు చిన్న వయసు నుండే ఏఐ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ, లాజికల్ థింకింగ్ వంటి నైపుణ్యాలు నేర్చుకుంటే భవిష్యత్తులో విద్యా ఉద్యోగ అవకాశాలు ముందంజలో నిలుస్తారని తెలిపారు. ఈ లక్ష్యంతోనే కప్ కోడర్స్ సంస్థతో కలిసి ఈ ఆధునిక కంప్యూటర్ కోర్సును ప్రారంభించారని తెలిపారు. కప్ కోడర్స్ సంస్థ సీఈఓ తిరుపతి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాక్టికల్ ఆధారిత శిక్షణ అందించి సృజనాత్మకతను పెంపొందింపజేయడమే తమ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. ఈ కోర్సు నిర్వహణలో ఏవో ప్రియా, కోఆర్డినేటర్ లక్ష్మి, ఇన్ఛార్జ్ కుమారి కీలక పాత్ర పోషించారని తెలిపారు. స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం, కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిచయం, సాఫ్ట్వేర్ నైపుణ్యాల వంటి అంశాల్లో ప్రాక్టికల్ శిక్షణ అందిస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, కప్ కోడర్స్ సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వతంత్ర పోరాట ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ ఒక ద్రోతారని, ఆయన అడుగుజాడల్లో నేటి యువత నడవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలర్పించారు. వేమూరు నియోజకవర్గం అమృతూరు మండలం కూచిపూడి గ్రామంలో స్వాతంత్ర ఉద్యమ నేత సుభాష్ చంద్రబోస్ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలు మరువలేనివని, నేతాజీ చూపిన ధైర్యం, నాయకత్వ లక్షణాలు నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఆయన అడుగు జాడల్లో నేడు యువత నడవాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నగడ్డ విజయబాబు, యలవర్తి బ్రహ్మానందం, పార్టీ అధ్యక్షులు యలమంచిలి బాజీ, కొత్తపల్లి రవీంద్రబాబు, శరణగిరి, బొంత ఆంజనేయులు, తుమ్మల భుజంగరావు, మట్లపూడి జయపాల్ తదితరులు పాల్గొన్నారు. 1948లో ఈ విగ్రహావిష్కరణ జరిగింది. మోపర్తి సీతారామయ్య గారు ఈ గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ విగ్రహావిష్కరణ జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారు జన్మదినం 1897. 1948లో ఈ విగ్రహావిష్కరణ జరిగింది. అంటే ఎన్ని సంవత్సరాలు? 51 సంవత్సరాలు. సుభాష్ చంద్రబోస్ గారు ఈ మహానుభావాన్ని గుర్తు తెచ్చుకోవడానికి స్వాతంత్ర సమరయోధుడిగా వారిని గుర్తుంచుకునే విధానంలో గొప్ప కార్యక్రమానికి ఆ రోజుల్లో శ్రీకారం చుట్టి ఇక్కడ విగ్రహావిష్కరణ చేశారంటే వారిని అందరూ కూడా ఆ రోజు పెద్దలు ఇప్పుడు లేరు, వారందరినీ మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారికి ఘనమైన నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమం రకరకాల రూపాల్లో జరిగింది. మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో అహింసా మార్గంలో స్వాతంత్రం పోరాటం జరిగింది. అహింస ద్వారానే హింసకి తావు లేకుండా స్వాతంత్రం సంపాదించుకోగలమనే ఒక ధ్యేయంతో, దృఢమైన చిత్తంతో అంత పెద్ద ఉద్యమాన్ని కూడా మహాత్మా గాంధీ చిన్న హింస కూడా లేకుండా ఆయన ఉద్యమాన్ని నడిపాడు. అయితే ఆ రోజుల్లో కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండేవి. సుభాష్ చంద్రబోస్ గారు లాంటి యువకులు సాయుధ పోరాటం ద్వారానే మనం స్వాతంత్రం సాధించుకోగలమని చెప్పి సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సైన్యాన్ని ఏర్పాటు చేసి, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఏర్పాటు చేసి తనదైన పందాలో ఉద్యమాన్ని నడిపినటువంటి ధీరోదత్తుడు ఆ రోజుల్లో సుభాష్ చంద్రబోస్ గారు. ఏదేమైనా ఆ రోజు అటు ఉండేవాళ్ళు, ఇటు ఉండేవాళ్ళు. ఈ రోజు కూడా అదే విధంగా అతివాదులు, మితవాదులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా చంద్రబోస్ గారు మరి సాయుధ పోరాటం ద్వారా నమ్మి ఉద్యమం సృష్టించి ఆ రోజున ముందు నడిపించినటువంటి ఒక సైన్యాన్ని నడిపించినటువంటి ధీరోదత్తుడు సుభాష్ చంద్రబోస్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి మండలం కంచెలపాలెం గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు క్రాంతి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం కంచెలపాలెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా కేకును కట్ చేసి లోకేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లక్ష్మీ తులసి, మాజీ సర్పంచ్ నిర్మలా కుమారి, కె సత్యబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎర్రగుంట్ల దేవసహాయం, రాళ్లపల్లి రాజా, భరత్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నారు. భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఇక్కడ ఇంకా ముందుకు పోతుందని మేమందరం ఆశిస్తున్నాము. అలాగే అభివృద్ధిలో ఉండాలని మనసారా కోరుకుంటూ అందరము ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఎన్నో పదవులు అధిరోహించాలని, కాబోయే ముఖ్యమంత్రిగా రావాలని, మేమందరం చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంచి ప్రణాళికతోటి ఆయన నడుస్తున్నారు. యువతని, కార్యకర్తల్ని, అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి పార్టీ శ్రేణుల్ని కూడా ఆయన గమనించుకుంటూ మంచి క్యాడర్లో ఉన్నటువంటి మా నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మంచి దిక్సూచిగా మన తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి అన్ని విధాలుగా అందరికీ, రైతులకి, శ్రామికులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా మంచి పథకాలతో అభివృద్ధి తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా నిలబడతారని నమ్మకంతో ఆయనకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి వారి కళ్యాణ మహోత్సవ ప్రాధాన్యత క్రమంలో పొగడమాను ఉత్సవ శోభాయాత్రలో పద్మశాలీయ సంఘీయులు విశేషంగా పాల్గొన్నారు. స్థానిక షరా బజార్లో వెంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాఋషి ఆలయం వద్ద నుంచి గురువారం రాత్రి పొగడమాను ఉత్సవం విశేషంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామివారు, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని కూడలను కలుపుకుంటూ పొగడమాను రథ శోభయాత్ర ఊరేగింపుగా కొనసాగింది. ప్రత్యేక ఆకర్షణగా మేళతాళాలు, కోలాటం, భజనలు ఏర్పాటు చేశారు. అత్యంత వైభవోపేతంగా నగరోత్సవం సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో సంఘ పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల కోటేశ్వరరావు, పద్మశాలీయ బహుసంఘ గౌరవ అధ్యక్షులు జొన్నాదుల మహేష్, సంఘ అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, దేవస్థాన చైర్మన్ హరిగోపాల్, పంచమర్తి భాస్కర్, గట్టు బాలశ్రీనివాసరావు, జొన్నాదుల మదన్మోహన్, తాడిపర్తి శ్రీనివాసరావు, ఆకురతి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి, విశేష సంఖ్యలో పద్మశాలీయ సంఘీయులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలంటే కోలాటం, వివిధ రకాలైన కార్యక్రమాలతో ఈరోజున అత్యంత వైభవంగా నగరోత్సవం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపటి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రేపు సాయంత్రం దేవస్థానం వద్ద నుంచి బయలుదేరి స్వామివారు భృంగీశ్వర వాహనంపై, అమ్మవారు గజవాహనంపై బయలుదేరి రేపు రాత్రంతా కూడా తెనాలి తిరునాళ్లుగా ఈ రాత్రి మొత్తం కూడా అనేక కార్యక్రమాలు, కళా రూపాలతో, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ఈ తిరునాళ్ల కార్యక్రమాన్ని నిర్వహించుకుని శనివారం నాడు ఉదయం గాడిబావి సెంటర్లో గల మణిమయ కళ్యాణ మండపం, ఆ కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా మరో భద్రాద్రిని తలపించే విధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ముత్యాల తరంబరాలతో అనేక మంది మహిళామణులు, పద్మశాలి సంఘీయులు వేలాదిగా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జరుపుకునే సాంప్రదాయం పద్మశాలి సంఘీయులకు ఉన్నది. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతా ఉన్నాం. శ్రీ భద్రావతి శ్రీ భవానీ స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారు పొగడ మహోత్సవం గ్రామోత్సవం జరుగుతున్నది. కార్యక్రమ సంఘీయులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరటమైంది. మండల కేంద్రమైన దుగ్గిరాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల పార్టీల నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా భారీ కేకును కట్ చేసి లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేశవన్ శ్రీయంత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడపా వెంకట్రావు, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గుడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఒల్లూరు నరసింహారావు, దోస్త్ కోఆర్డినేటర్ గద్దే వాసు, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు గారపాటి కోటేశ్వరరావు, పర్వతనేని హర్ష, ఏమినేని కోటేశ్వరరావు, రాష్ట్ర మయార్టీ నాయకులు మహమ్మద్ నిజాముద్దీన్, మండల మయార్టీ నాయకులు జలాలుద్దీన్, దళిత నాయకులు దేవరపల్లి చంటి, పోసాని అప్పారావు, దూరు రాజు, ఏమినేని కోటేశ్వరరావు, షేక్ కరీముల్లా, సిద్దిల శ్రీవాణి, ఉజ్వల హరిణి, ఎంవీఎల్ సుజాత, తోట భూలక్ష్మి, కొండపనేని అలేఖ్య, స్వప్న, యువరాణి, తొమ్మపుడి శివపార్వతి, ఉమాదేవి, మేఘావత్ శంకర్ నాయక్, కాకా బాబు, పసుపులేటి వరదరాజులు, నక్కా చిరంజీవి, కాజా భాస్కర్రావు, బొజ్జా బాలు, కూటమి పార్టీల నాయకులు, శ్రీశక్తి మహిళలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ నేనున్నానని ముందుకు నడిపించే మా యువ నాయకుడికి మేమందరం కూడా సదా రుణపడి ఉంటాము. అలాగే ఆయన రంగానికి చేసిన కృషి మనందరికీ తెలుసు. మెగా డిఎస్సి పేరుతో 16,500 ఉద్యోగాలు కల్పించడమే కాదు, టాటా కంపెనీ, గూగుల్ కంపెనీ, ఇప్పుడు మొన్న కూడా 2.5 లక్షల దావోస్కు వెళ్ళి యువత కోసం పరిశ్రమలు తీసుకొస్తున్న మా యువ నాయకుడికి యువత అందరూ కూడా ఎప్పుడూ కూడా ఆదర్శంగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న నాయకుడు మా లోకేష్ గారు. ప్రియతమ నేత, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయు ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తూ నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు. ఈరోజు దుగ్గిరాల మండలం పార్టీ ఆఫీసులో కూటమి ప్రభుత్వ నాయకులు ప్రజలందరితో కలిసి ఘనంగా ఆయన పుట్టినరోజుని జరుపుకున్నాము. ఈ దుగ్గిర మండల ప్రజల తరఫున, కూటమి ప్రభుత్వ నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున, మైనార్టీ ప్రజల తరఫున నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే ఏదైతే మన రాష్ట్రం బాగుండాలి, మన రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఏదైతే మన నాయకుడు కోరుకుంటున్నారో ఆ నాయకత్వాన్ని ఈరోజు సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు, మన కూటమి ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపిస్తున్నందుకు మన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన మంగళగిరి ఎమ్మెల్యే యువసారథి మన యువకాల నేత నారా లోకేష్ గారికి 43వ జన్మదిన సందర్భంగా ఈ రోజున మనం ఎంత గొప్పగా గ్రాండ్గా మన ప్రజల సమక్షంలో, నాయకులు, దుగ్గిరాల నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇవాళ మన ఐటీ శాఖ ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ కూటమి నాయకులతో దుగ్గిరాల గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ జై నారా లోకేష్ గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా తండ్రి నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడలు నడుస్తూ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నారని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్రబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం అమృతూరు మండలం కూచిపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వేమూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్రబాబు పాల్గొని ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లోకేష్ బర్త్డే కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలకు పార్టీ శ్రేణులకు లోకేష్ చాలా దగ్గరయ్యారని, అంతేకాకుండా ఆ యాత్ర ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిందని అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మంత్రిగా బాధ్యతలు చేపడుతూ దేశంలోనే ఏ పార్టీకి ఇలాంత బలాన్ని చేకూరుస్తూ కోటి సభ్యత్వ నమోదు సేకరించిన ఏకైక పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిపారని కొనియాడారు. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చే దిశలో భాగంగా అనేక పారిశ్రామికవేత్తల ద్వారా 20 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే MOUలను అందుకోవడం జరిగిందని అన్నారు. తద్వారా 20 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే మార్గాన్ని సుముఖం చేశారని అన్నారు. ఎన్టీఆర్ అనంతరం చంద్రబాబు, ఆ తర్వాత లోకేష్ చేతిలో పార్టీ పూర్తి పగ్గాలు అందుకోవడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ నిధులతో నిర్మించిన కూచిపూడి గోవాడ ప్రధాన రహదారిని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నగడ విజయబాబు, యలవర్తి బ్రహ్మానందం, పార్టీ అధ్యక్షులు యలమంచిలి బాజీ, కొత్తపల్లి రవీంద్రబాబు, శరణుగిరి, బొంత ఆంజనేయులు, తుమ్మల భుజంగరావు, మట్లపూడి జైపాల్ తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భవించిన 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు 12 సంవత్సరాలు ఆయన పార్టీ స్థాపించి నాయకత్వం వహిస్తే 32 సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్రతిహతంగా పార్టీ ముందుకెళ్తా ఉంది. ఇటీవల రాబోయే తరానికి తెలుగుదేశం పార్టీ రథసారథిగా నారా లోకేష్ గారు ఇలా బాధ్యతలు దాదాపుగా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాడు. అన్ని విధాలుగా లోకేష్ గారికి 50 రోజులు ఆధారంగా ఉండి జరుపుకోవాల్సిన అవసరం ఉంది. తన సమర్థత, పార్టీ కార్యకర్తల పట్ల అంకిత భావం, చిత్తశుద్ధి, ఈ పార్టీకి కొన్ని మంది సభ్యులు చేర్పించే విధానంలో తీసుకున్నటువంటి చొరవ, వినూత్న కార్యక్రమం, కేంద్ర ప్రతి సభ్యుడికి ప్రమాద విభాగంలో 5 లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. కార్యకర్తల సంక్షేమం ఏర్పాటు చేసి పోరాటాల ప్రజలు కార్యకర్తల సంక్షేమం కోసం, ఇబ్బందులు ఉన్న కార్యకర్తల కోసం ఖర్చు పెట్టడానికి ఒక నిధులు ఏర్పాటు చేసి ముందుకు పోతున్నటువంటి విధానం. కార్యకర్తలకు ఏ ఖర్చు ఉంటారు ఎదురున్నారని చెప్పి ఈ పార్టీ కార్యకర్తలే బలం అందని చెప్పి ఒక విధానంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన సంవత్సరాల కాలంలో విద్యాశాఖలో అనేక పెనుమార్పులు కారణమయ్యి ఎప్పటి నుంచో వేడుకున్నటువంటి ద్రవ్యవస్థలను కూడా విద్యా వ్యవస్థ నుంచి తొలగించినటువంటి వ్యక్తి. ఐటీ రంగంలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అనేక రకాలుగా ఆయన తీసుకున్నటువంటి చొరవ, పరిశ్రమలు ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానించి వాళ్ళందరూ కూడా పెట్టుబడులు పెట్టి రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి చేయడానికి అనేక చర్యలు చూస్తున్నారు. దాదాపు ఇప్పటికీ ఏ రూపాయలు సరే 20 లక్షల కోట్లు వివిధ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి, రాష్ట్రానికి రావడానికి ఉత్సాహం చూసి ముందుకు వస్తామంటే అది నారా లోకేష్ గారి చొరవ అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, దుగ్గిరాల రైలుపేట బోస్వం వద్ద సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేశవనేని శ్రీ అనిత, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు అడపా వెంకట్రావు, ఎంపీపీ షేక్ జబీన్, వైఎస్ ఎంపీపీ పసులేటి సాయి చైతన్య, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గుడూరు వెంకట్రావు, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు గారపడి కోటేశ్వరరావు, మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, బోసా ప్రసాద్, రాష్ట్ర మైనార్టీ నాయకులు మహమ్మద్ నియాజుద్దీన్, దోస్త్ కోఆర్డినేటర్ గద్దే వాసు, తోట భూలక్ష్మి, ఎంవీఎల్ సుజాత, కొండపల్లి అలేఖ్య, స్వప్న, తుమ్మపూడి శివపార్వతి, ఉమాదేవి, పసుపురెడ్డి వరదరాజులు, మహమ్మద్ జలాలుద్దీన్, వాసిరెడ్డి వినోద్, కొండపల్లి రవీంద్ర, భారతీయ జనతా పార్టీ నాయకులు చుండూరు ఉమామేశ్వరరావు, జంపాల రవీంద్ర, పర్వతనేని హర్ష, నక్కా చిరంజీవి, పఠాన్ జుమ్నోఖాన్, మెగావత్ శంకర్ నాయక్, దూరు రాజు, కరీముల్లా, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇది 129వ జయంతి. నేతాజీ అంటేనే దేశభక్తికి ప్రతిరూపం, నేతాజీ అంటేనే త్యాగానికి ప్రతిరూపం, నేతాజీ అంటేనే పౌరుషానికి ప్రతిరూపం, నేతాజీ అంటేనే పరాక్రమానికి ప్రతిరూపం, నేతాజీ అంటేనే వీరత్వానికి ప్రతిరూపం. అటువంటి గొప్ప దేశభక్తుని యొక్క జయంతి జరుపుకోవటం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఈ రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద ఎప్పటి నుంచో మన టీ స్టాల్ నడుపుతున్నటువంటి ప్రసాద్ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి
ప్రత్యేక భక్తుడని చెప్పచ్చు. ఆయన వారి వర్ధంతి కానీ లేకపోతే జయంతి కానీ ఏదైనా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కానీ మా అందరికీ కూడా ఒక 2 రోజుల ముందుగా ఈ కార్యక్రమాలను గుర్తు చేసి మా అందరితో కలిసి ఈ కార్యక్రమాలు జరుపుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కనుక మనం చూసుకుంటే పోరాటానికి స్వతంత్ర సమరానికి సంబంధించి యువతలో స్ఫూర్తిని తీసుకొచ్చి ఆయన రక్తానికి రక్తం ఇచ్చేట్టుగా యువతని చైతన్యపరిచి ఆజాదీ హిందూ ఫౌజ్ అనే ఒక సంస్థను స్థాపించి దేశ ప్రజలందు భారతదేశ స్వాతంత్రం గురించి పోరాటాన్ని మరి దేశభక్తిని తీసుకొచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి. ఆయన యొక్క స్వతంత్ర దినోత్సవం రాకముందే 1945లో ఆయన కాలం చేశారు. స్వతంత్ర ఫలాలు కూడా చూడలేకపోయారు పాపం ఆయన. అటువంటి వ్యక్తి స్ఫూర్తి ఈ రోజు యువతకు కూడా కావాలి. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా పరాక్రమ దివస్ అనే ఒక కార్యక్రమంగా నిర్వహించి ఈ యొక్క రోజుకి పరాక్రమ దివస్ అనే ఒక పేరు నామకరణం చేసి ఈ రోజు ఎవరైతే వీరులైతే ఉన్నారో వాళ్ళందరినీ స్మరించుకునే విధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని రోల్ మోడల్ గా తీసుకుందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దుగ్గిరాల శివాలయం సెంటర్ వద్ద రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం జిల్లా బీసీ నాయకులు పసుపులేటి రవి యాదవ్ ఆధ్వర్యంలో కేకును కట్ చేసి 30 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం పలహారం అందించారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేశమేని శ్రీనిత, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు అడప వెంకట్రావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, మాజీ ఎంపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, పార్టీ నాయకులు పఠాన్ జున్నుఖాన్, మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు గారపాటి కోటేశ్వరరావు, గద్దే వాసు, ఏమినేని కోటేశ్వరరావు, వాసిరెడ్డి వినోద్, పర్వతనేని హర్ష, కొండపనేని చటర్జీ, పసుపులేటి పాలబాబు, నక్కా చిరంజీవి, మెగావత్ శంకర్ నాయక్, పసుపులేటి వరదరాజులు, కొండపనేని రవీంద్ర, బాణవత్ వెంకటేశ్వరరావు, గరిక శ్రీను, భూలక్ష్మి, సిద్ధిర శ్రీవాణి, ఉజ్వల హరిణి, బొజ్జాల్ బాలు యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. యువగణం పాదయాత్రతో ఒక దారి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మన నారా లోకేష్ గారు. ఈ రోజు దుగ్గిరాల్లో మంచి ఘనంగా జరుపుకుంటున్నాం. సంతోషం. ఆయన ఆరోగ్యం ఇప్పుడు ఎల్లవేళ సుఖంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నారా లోకేష్ గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకొని మరింత ఉన్నత స్థాయికి ఎదిగి రాష్ట్రాన్ని అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు యువతకి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాజానికి మరింత ముందుకు తీసుకెళ్లి మంచి మంచి అవకాశాలు కల్పించి రాష్ట్ర అభివృద్ధికి మరియు రాష్ట్ర యువత అభివృద్ధికి మరియు రాష్ట్ర సంక్షేమ అభివృద్ధికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ గారి సహకారంతో భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ 2019-24 మధ్య ఉన్నటువంటి అరాచక పాలన నుంచి మన రాష్ట్రానికి విముక్తి కలిగించాలని యువగలం పేరుతోటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని పాదయాత్రను చేపట్టి స్థితిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పౌరులందరినీ కూడా ఒక్కసారిగా జాగృతం చేసి అందరినీ చైతన్యవంతులుగా చేసి ఇప్పుడు ఈరోజు ఈ సుస్థిర ప్రభుత్వం ఏర్పడటంలో మొట్టమొదటి భూమిక పోషించిన శ్రీ నారా లోకేష్ గారికి వారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతున్నాను. తెనాలి పట్టణానికి చెందిన సివిల్ ఇంజనీర్ మసిముక్కు శైలేంద్ర తెనాలి గుంటూరు ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో తెనాలి పట్టణానికి చెందిన సివిల్ ఇంజనీర్ మసిముక్కు శైలేంద్ర సంఘటనా స్థలంలో మృత్యువాత పడ్డారు. తెనాలి గంగానపేట తూర్పు కాలువకట్ట ప్రాంతంలో నివసించే శైలేంద్ర గత 20 సంవత్సరాలుగా సివిల్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నారు. తెనాలి నుండి కొలటూరు మీదుగా గుంటూరు వెళ్తున్న సమయంలో వాహనానికి గేదె అడ్డరావడంతో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో శైలేంద్ర ఘటనా స్థలంలోనే మృతి చెందారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పలు సామాజిక సేవలతో ఐటీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించిన టీడీపీ నాయకులు. జై హింద్ జేజేలతో సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు నిర్వహించిన బీజేపీ నాయకులు. కీటక జనిత వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి రాష్ట్ర ఎంటమాలజికల్ కన్సల్టెంట్ పోలు కొండారెడ్డి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.